ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఉదయకాల సమయము మరి దేవుని ఉన్నతమైన నామాన్ని ప్రార్థనతో, స్తుతులతో ప్రారంభించబడుతున్నది కనుక ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు ఆ దేవాది దేవుని కృపను, దేవాది దేవుని వాత్సల్యతను ధ్యానించవలసిందిగా, మనవి చేయవలసిందిగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల డివోషన్ ప్రార్థనతో ప్రారంభించబడుతున్నది కనుక ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవాది దేవుని సన్నిధిని కలిగి ఉండవలసిందిగా మనవి చేస్తూ ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకర్తమైన దేవా, స్తోత్రం 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 స్తోత్రం. ఆలోచనకర్తమైన దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బలమైన దేవా నీకు స్తోత్రం 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 అని తెలియచేద్దాం. గొప్ప దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. వాగ్దానము చేస్తూ ఉన్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం. వాగ్దానాలను నెరవేర్చగలిగిన ఘనుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం. నమ్మదగిన దేవా స్తోత్ర. నీతి న్యాయములను జరిగించే గొప్ప ఘనమైన దేవా స్తోత్రం స్తోత్ర. మారని దేవానికి స్తోత్రం స్తోత్రం. మార్పు లేని దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు నిరంతరము మా జీవితాలలో ఒకే రీతిగా ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ లోకములో ఎవ్వరూ మమ్మల్ని ప్రేమించకపోయినా అయా నీవు మాత్రము మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న గొప్ప ఘనమైన దేవుడవని ప్రభువా నీకు స్తోత్రం 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 తెలియచేస్తూ అయా సృష్టికర్తమైన దేవుడవు ప్రభువా, అయా మా కొరకు ఈ లోకములోనికి దిగి వచ్చిన దేవుడవు తండ్రి. స్తోత్రం 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 అని తెలియచేద్దామా? ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రభువుని కొద్ది నిమిషాలు ఇదిగో హృదయపూర్వకంగా మనసారా దేవుణ్ణి స్తుతించవలసిందిగా, కొనియాడవలసిందిగా మనవి చేస్తూ చెబుదాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. దేవానితో సమస్తము సాధ్యమే తండ్రి. అయా నా కుటుంబంలో ప్రతి డిస్టర్బెన్స్ మీరు లయపరుస్తూ రమ్మని దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామా? ఇదిగో మా కుటుంబంలో ఉన్న పరిస్థితి అంతటిని ప్రభువా అయా నీవు మార్చివేయమని ప్రార్థన చేద్దామా? దేవా నీవు మార్చమని ప్రార్థన చేద్దాం. ఇదిగో అయా ప్రతి కుటుంబాలలో ఉన్న అయా డిస్టర్బెన్స్ను, లేమి అంతటిని మీరు లయపరచమని ప్రార్థన చేద్దాం ప్రభువా. అయా కుటుంబాలలో నెమ్మది కలుగ చేయమని ప్రభువా, అయా సమాధానాన్ని కలుగ చేయమని ప్రార్థన ప్రతి కుటుంబంలో తండ్రి అయా నిన్ను తెలుసుకున్న బిడ్డలు, నిన్ను అయా వెంబడిస్తూ ప్రభువా నీకు ప్రార్థన చేసే బిడ్డలు, నీ రక్తములో కడగబడిన కుటుంబాలు తండ్రి ప్రభువా వారిని జ్ఞాపకము చేసుకోండి తండ్రి. స్తోత్రం స్తోత్రం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎదుగో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నా కుటుంబంలో సమాధానాన్ని కలుగ చేయండి ప్రభువా. అయా నా కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు అంతటిని తండ్రి అయా మీరు తీసివేయమని ప్రార్థన చేద్దామా ప్రభువా? ఎదుగో నీ మహిమ ఐశ్వర్యములో ప్రతి కుటుంబంలో తండ్రి ప్రభువా అయా తండ్రి నీ కృప చేత నింపమని తండ్రి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేద్దాం దేవా. స్తోత్రం స్తోత్రం. అయా ప్రతి డిస్టర్బెన్స్ లయపరచండి తండ్రి. అపవాది మూస్తున్న ప్రతి ద్వారములను తండ్రి అయా మీరు ఓపెన్ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా బిడ్డలకు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో, ఏదైతే ప్రభు ప్రామిసులు ఇచ్చారో, ఏ వాగ్దానాల చేత ప్రభు బిడ్డలను తండ్రి ఆదరిస్తున్నారో, బలపరుస్తున్నారో, త్వరిత గతముగా వాటన్నింటినీ మీరు నెరవేర్చమని ప్రార్థన చేద్దాం ప్రభువా నీకు స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని సాక్షిగా నిలబెట్టండి. అపవాది క్రియలను లయపరచబడును గాక. కుటుంబాలలో, హృదయాలలో, జీవితాలలో ఉంటున్న ప్రతి డిస్టర్బెన్స్ యేసు రక్త ప్రోక్షణలో లయపరుస్తూ ఉన్నాను. లయపరచబడును గాక అని చెప్దాం. అపవాది క్రియలు లయపరచబడాలి తండ్రి. మా కుటుంబాలలో, మా జీవితంలో లయపరచబడును గాక ప్రభు.
అపవాది అయా వేస్తున్న ప్రతి ద్వారము యేసు నామములో అది ఓపెన్ అగునుగా కానీ ప్రార్థన చేద్దాం, అగునుగా కానీ ప్రార్థన చేద్దాం. అయా అపవాదికి సిగ్గు కలగాలి తండ్రి, అయా అపవాది ఓడించబడాలి తండ్రి. అయా నీ మహిమ, అయా నీ జీవము అయా మా జీవితాల్లో కుటుంబంలో ప్రత్యక్షపరచబడాలి తండ్రి. అయా నీ కృప నేటి వరకు సంరక్షిస్తుంది ప్రభువా. అయా తండ్రి నీకు స్తోత్రాలు. అయా నాలో మాలో ఏదైనా డిస్టర్బెన్స్, లోక సంబంధమైన శరీర సంబంధమైన క్రియలు ఉంటే ప్రభువా నీ రక్తంతో మీరు పరిశుద్ధపరచమని, మీరు నూతన పరచండి తండ్రి, నూతన పరచమని ప్రార్థన చేద్దామా. అయా నీకు అయిష్టకరమైన ప్రతి క్రియలను తండ్రి అయా ప్రభువా మీరు క్షమించమని ప్రార్థన చేద్దాం, క్షమించమని. ఇదిగో దేవుడు తన నూతనమైన వాత్సల్యతను అనుగ్రహించి ఇదిగో రాత్రికాలం అంతటిలో మనకు ఆయుష్ను ఆరోగ్యమునిచ్చిన దేవుడు, ఇదిగో ఈ ఉదయ కాలము జీవము కలిగిన మేల్కొలుపునిచ్చిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు కనుక హృదయపూర్వకంగా ఇదిగో దేవా నా జీవితంలో అద్భుతము జరిగించండి అయ్యా, నా జీవితంలో ఆశ్చర్య కార్యము జరిగించండి అయ్యా, మహిమ కార్యము జరిగించండి అయ్యా, శక్తి కార్యము మీరు జరిగించమని ప్రార్థన చేద్దాం. అపవాది క్రియలు అయా మా యొక్క ఈ పరిచర్యలో అయా మరి ప్రతి కుటుంబంలో లయపరచబడును గాక, రద్దుపరచబడును గాక తండ్రి. వాడి బలం అంతయు ఓడిపోవును గాక అని ప్రార్థన. అపవాది ఆలోచన, వాడి క్రియలు, కుతంత్రములు, తంత్రములు రద్దుపరచబడును గాక, యేసు నామములో రద్దుపరచబడును గాక చేద్దాము. నా కుటుంబంలో అపవాది క్రియలు రద్దుపరచబడాలి, నా కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు తొలగిపోవాలి, నా కుటుంబంలో ఏదైతే వాగ్దానాలు ప్రభు ఇచ్చాడో వాటన్నిటిని నెరవేర్చబడులాగా ఇదిగో దేవా కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి అని ఈ ఉదయకాల సమయములో దేవుని పాదములను పట్టుకున్నట్లయితే, దేవుని కృపను మనము ప్రార్థన చేసినట్లయితే ఇదిగో దేవుని యొక్క కృప మనందరి మీద ఆవరించబోతూ ఉన్నది. దేవుని యొక్క ప్రసన్నత మన కుటుంబాలలో, జీవితాల్లో ఆవరించబోతుంది. బలమైన హస్తము, సర్వశక్తి కలిగిన హస్తము మన కుటుంబములపై ఇదిగో మన జీవితాలపై నిలిచి ఉండబోతున్నది. అపవాది ఓడించబడుతూ ఉన్నాడు, అపవాది క్రియలు లయపరచబడుతూ ఉన్నవి. ఇదిగో పూర్ణమైన శాంతి, సమాధానము కుటుంబాల్లో, జీవితంలో ప్రభు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు కనుక హృదయపూర్వకంగా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ ఉదయకాల సమయములో తండ్రి నీ పాదములనే పట్టుకుంటున్నాం ప్రభువా. నీ వాత్సల్యత చేత నన్ను మమ్ములను మీరు నింపండి అయ్యా, నింపండి, నింపండి, నింపండి తండ్రి. నీకు అయిష్టకరమైన ప్రతి క్రియలను మీరు తొలగించమని ప్రార్థన చేద్దామా. తొలగించండి ప్రభువా. అయా నీ చిత్తమే, నీ ఉద్దేశమే నెరవేర్చబడాలి ప్రభువా. అయా తలగా ఉంచండి ప్రభువా, నన్ను తలగా ఉంచండి ప్రభువా. నా జీవితాన్ని అయా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా నేనేమై ఉన్నానో కేవలము నీ కృప అని హృదయాలు తెరవబడి మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి స్తుతించినట్లయితే ఇదిగో దేవుని పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఆవరించబోతూ ఉన్నది. దేవుని మహిమ నీపై దిగి రావలసి ఉంటూ ఉండగా దేవుని కార్యములను, దేవుని క్రియలను ఇదిగో నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చేసినట్లయితే ఇదిగో దేవుని మహిమ నీ కుటుంబాలలో అది నిలబడుతుంది, నిలిచి ఉండబోతూ ఉంటున్నది కనుక ఇదిగో ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనసారా ప్రార్థన చేద్దాం. హృదయాలు కుమ్మరించబడినట్లయితే ఇదిగో జీవాధిపతి అయిన దేవుడు, నీ కొరకు మరణించి మరణము గెలిచిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ఉదయకాల సమయములో దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా స్తుతి చెల్లిద్దామా. దేవా నీకు స్తోత్రాలయ అయా నీకు మహిమకరంగా, నాకు ఆశీర్వాదకరంగా నా జీవితాలను ప్రభు మీరు మార్చమని ప్రార్థన చేద్దామా. దేవునికి మనల్ని మనము సమర్పించుకుందామా. దేవా నీకు స్తోత్రాలు. హృదయాలు తెరుద్దాం, మనస్సులు తెరుద్దాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. దేవా నీకు స్తోత్రం అని చెబుదాం. ప్రార్థనలో ఉందాం. కానాను యాత్రలో
యోర్దాను అలలచే కలత చెంది తినే కానాను యాత్రలో, యోర్దాను అలలచే కలత చెంది తినే కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే. నా జీవం నీ కృపలు దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతి యాగముగా లో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అవును, మన జీవాన్ని దేవుడు తన కృపలో దాచిన దేవుడుగా ఉంచు ఉన్నాడు. ఆయన రక్తంలో కడగబడిన మనము మరి కానాను పెళ్లి యాత్రలో పాలిభాగస్తులుగా ఉంచున్న మనము యోర్దాను వంటి అలలు మన జీవితాన్ని అలుముకుంటూ ఉండగా, ఈ యొక్క సమస్యల సుడిగుండములలో మన జీవితము కొట్టుమిట్టాడుతూ ఉంటూ ఉండగా, ఆయన ప్రతి నిత్యము కంటికి కనుపాపవలే ఇదిగో మనల్ని సంరక్షిస్తూ మన యొక్క జీవాన్ని ఆయన నేటి వరకు సజీవుల లెక్కలో ఉంచిన ఘనమైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఆ జీవాధిపతి అయిన దేవునికి, ఆ యొక్క సర్వాధికారి అయిన దేవునికి హృదయపూర్వకంగా స్తుతి తెలియజేద్దాం. ఇదిగో స్తుతుల మధ్యలో ఆయన ఆసీనుడై ఉండే దేవుడు. ఈ యొక్క ఉదయకాల సమయం, ఈ యొక్క డివోషన్లో నీవు స్తుతించగలిగినట్లయితే, నీ స్తుతి ఇదిగో జీవాధిపతి అయిన జీవము కలిగిన దేవుడు వింటూ ఉంటూ ఉండగా నీ స్థితి, నీ పరిస్థితి మార్చబోతూ ఉన్న దేవుడు. కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. మనల్ని మనము దేవునికి సరెండర్ చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, గొప్ప దేవుడవు, నీ బిడలను నీ చేతులకు అప్పగించుకుంటూ యొక్క డివోషన్లో ప్రాముఖ్యమైన సమయంలోనికి ప్రభా మేము వచ్చి ఉంటూ ఉండగా, మరి ప్రభా దీనుడనైన నన్ను, మమ్ములను నీ సిలువ చెంత మరుగుపరుచుకొని ఒక నూతనమైన ప్రత్యక్షత, నూతనమైన వాక్యము మాకు అనుగ్రహించమని, నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది ప్రభా, నీ వాక్యము మమ్మల్ని బలపరిచేది, నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది, ధైర్యపరిచేది. కనుక నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని, బిడలను సంపూర్ణముగా ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావములను నీకు తెలియచేస్తూ సర్వశక్తి కలిగిన యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు
తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనం ఉంటూ ఉండగా క్రీస్తుని మన హృదయములోనికి చేర్చుకొని క్రిస్మస్ యొక్క రక్షణ సంతోషమును సంపూర్ణముగా మనము అనుభవించుదుముగాక. ఆమెన్. మరి సంవత్సరము ముగించబడుతూ ఉంటున్నది. నూతన సంవత్సరములో ప్రభు మనల్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నాడు. కనుక ఏదైతే ప్రభు గడిచిన సంవత్సరంలో తన యొక్క వాగ్దానాలు ఇచ్చాడో, ఏ వాక్యము చేత మనల్ని ఆదరిస్తూ ఉన్నాడో, ఏదైతే ప్రభు సన్నిధిలో ప్రతి నిత్యము మానక మీరు ప్రార్థన చేస్తున్నారో, మరువక ప్రార్థన చేస్తున్నారు, ఉపవసిస్తున్నారు, మరి సర్వశక్తి కలిగిన దేవుడు మీ హృదయములో ఉన్న ఆశలను, ఆలోచనలను ఏదైతే మీ జీవితంలో జరగాలి అని బలముగా సంకల్పిస్తున్నారో ప్రార్థన చేయండి. ప్రభు అద్భుత కార్యాలు మీ కుటుంబాల్లో, జీవితాల్లో జరిగించబోతూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించబోతున్నాం కనుక కొద్ది నిమిషాలు మరి వాక్యము వైపు మన ప్రాణ, ఆత్మ, దేహములను మనము సిద్ధపరచుకుందాం. ఆమెన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యము చదువుతున్నాను. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి క్రొత్త నిబంధన గ్రంథము యోహాను రాసిన మొదటి పత్రిక, పేజీ నంబర్ 221, మొదటి అధ్యాయము 2వ వాక్యము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఆమెన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన సేవకుడు అయిన యోహాను ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రత్యక్షమాయను ఆ జీవము అన్నట్లయితే, ఆదిలో మానవుడు దేవుడు అనుగ్రహించిన నిత్య జీవాన్ని, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక కోల్పోయిన ఆ యొక్క జీవము ఈ లోకములో పాపమును ప్రవేశపెట్టి మరణాన్ని ప్రవేశపెట్టి ఉంటూ ఉండగా, ఈ మరణము, పాప సంబంధమైన జీవితము నిన్ను నన్ను నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళనై ఉంటూ ఉండగా, మరి జీవాధిపతి అయిన దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి జీవాధిపతిగా ప్రభు ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ జీవము ప్రత్యక్షమాయను. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనం ఉంటూ ఉండగా జీవాధిపతి అయిన దేవుడు ఆయన పరలోక మహిమంతటిని విడిచిపెట్టి ఇదిగో నిన్ను నన్ను ఆయన తన జీవములో, నిత్య రాజ్యములో బ్రతికించాలని ఆయన దిగి వచ్చాడు. ఎందరైతే ఆ యొక్క ప్రభువుని హృదయపూర్వకంగా, ఆ జీవాధిపతి అయిన దేవుణ్ణి మరి హృదయపూర్వకంగా చేర్చుకుంటారో వారిని ఆయన వెలిగించే దేవాది దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయంలో కూడా, యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 4వ వాక్యాన్ని గమనించినట్లయితే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఆమెన్. ఆయనలో జీవమున్నది. ఈ జీవము లోకములోనికి వచ్చి ఉంచు ఉన్నది.
ఆ లోకములోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉన్నది. వెలుగై ఉన్న దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను వెలిగించాడు జీవాధిపతిగా. ఈ లోకములో ఉన్న ఈ యొక్క జీవము వెలుగుతూ ఉన్నది. మరి ఎవరైతే ఆ యొక్క వెలుగు యొద్దకు, ఆ జీవాధిపతి యొద్దకు వస్తారో వారి జీవితాలు వెలిగించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనలో ఉండే జీవము మనుష్యులందరికీ వెలుగై ఉంటూ ఉన్నది, వెలుగై ఉంటూ ఉన్నది. మరి ఆయన ఇచ్చిన జీవము, ఆయన ఇచ్చిన ఈ యొక్క ఆయుష్, ఆరోగ్యము ఆయన అనుగ్రహించినది. మరి ఈ యొక్క ఆయుష్ ఉన్నంత వరకు ప్రభు రక్తములో కడగబడిన మనము దేవునికి సాక్ష్యముగా, సాక్షార్థముగా బ్రతికి దేవుని మహిమను ప్రచురపరిచి మరి మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవాది దేవుడు మరి ఆయన నిత్య జీవములో, నిత్య రాజ్యములో ప్రవేశించు వరకు ఆయనకు సాక్షులముగా బ్రతకాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క జ్ఞానము ఈ లోకములో ఎవ్వరికీ లేదు, కానీ మనకు అనుగ్రహించిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ లార్డ్. కనుక బ్రతికినంత కాలము, ఆయన మనకు జీవము, ఆయుష్ ఇచ్చినంత కాలము ఆయనకు సాక్షులముగా బ్రతుకున్నట్లు మనల్ని మనము సిద్ధపరచుకుందాము. ఆమెన్, ఆమెన్. ఈ కొద్ది మాటలు దేవుడు తన వాక్యపు వెలుగులో మనందరినీ వెలిగించి జీవాన్ని, కృపను అనుగ్రహించి ఈ దినమంతటిలో, మన జీవితకాలం అంతటిలో ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. రండి, కొద్ది నిమిషాలు ముగింపు ప్రార్థనలోనికి మనం వచ్చాము. మరి జీవాధిపతిగా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఆయనను బట్టి మనము జీవిస్తూ ఉన్నాము. మనకున్న ఆయుష్ కాదు, ఆరోగ్యము కాదు, ఆయన ఇంకను మనల్ని జీవింపజేస్తూ ఉన్న దేవుడు. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను వెల్లడిపరిచే దేవుడవు, వ్యక్తపరిచే దేవుడవు తండ్రి. నీవు జీవాముగా, జీవాధిపతిగా నీవు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఎంతమందికో లేని గొప్ప ధన్యత, ఆధిక్యతను మాకు అనుగ్రహించిన దేవుడవు తండ్రి, స్తోత్రాలు. ప్రభువా, ఈ లోకములో నీ జీవాన్ని, ప్రభువా, నీ రక్షణను గుర్తించక అనేకులు ప్రభువా నిత్య నరకాగ్నిలో పాత్రులుగా ఉంటూ ఉండగా, మమ్మల్ని అయితే మీరు ప్రేమించి ఉన్న దేవుడవు, మమ్మల్ని అయితే నీవు కనికరిస్తున్న గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు అయా. ఈ యొక్క ఉదయకాల సమయము, ఈ యొక్క డివోషన్లో ఎందరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అయా, ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, జీవాధిపతివైన నీవు ప్రభువా అయా, నీ జీవము సంపూర్ణముగా అనుగ్రహించి ప్రభువా, నీ చిత్తము, నీ ఉద్దేశములను మీరు నెరవేర్చి నీ నిత్య జీవములోనికి బిడలను నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రతి అడ్డును, ప్రతి డిస్టర్బెన్స్, అపవిత్రతను సర్వశక్తి కలిగిన యేసు నామంలో లయపరుస్తూ ఉన్నాను తండ్రి. నీ సిలువ రక్తములో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచమని, నూతన పరచమని తండ్రి ప్రార్థన చేస్తూ ఈ దినమంతటిలో నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వారి జీవితంలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ప్రభువా, ఒక్కటి కూడా తప్పిపోక అయ్యా వాటన్నింటినీ మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రాణాన్నే పెట్టిన దేవుడు తండ్రి అయా, నిత్య జీవముగా అయా జీవ ప్రదాతగా దిగి వచ్చిన దేవుడవు తండ్రి. మా కొరకు నీవు సమస్తమును చేశావు తండ్రి. నీతో సమస్తము
సాధ్యమే అని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ కృప చేత జ్ఞాపకము చేసుకొనమని అయా, నీ సిలువలో నన్ను మమ్ములను అయా మా యొక్క బేతేల్ పరిచర్యలో అడుగు పెట్టిన ప్రతి కుటుంబములో నీ శుభములు, నీ సమాధానము, నీ నెమ్మది, నీ ఆశీర్వాదాలనే మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ పరిచర్యలో ప్రతి అడ్డును, ఆటంకమును మీరు లయపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ పరిచర్య కుడి వైపున, ఎడం వైపు, ముందు, వెనుక, 4 దిశల మీరు విస్తరింపచేయమని, నీ సిలువ రక్తముతో మీరు ప్రోక్షీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి బిడ్డల పట్ల మానక చేస్తున్న ప్రార్థన మీరు ఆశీర్వదించమని, ఆమెనని ముద్రించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినమంతటిలో బిడ్డలు ఏ ఆశల చేత, ఏ ఆలోచనల చేత వారి యొక్క జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రతి ఆలోచన అయా మీరు ఆశీర్వదించమని తండ్రి. ఎవరైనా అనారోగ్యముతో ఉంటున్నారా, యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా స్వస్థత జరుగునుగా కానీ పలుకుతూ, ఆర్థిక సమస్యలను తండ్రి నీ మహిమ ఐశ్వర్యములో ప్రభా మీరు తీర్చివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అసమాధానముగా నెమ్మది లేని కుటుంబాల్లో ఉంచిన ప్రతి బిడలను తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, నీ సంపూర్ణమైన సమాధానము, శాంతి బిడలకు అనుగ్రహించమని హృదయపూర్వకంగా బిడలను దీవిస్తూ మనసారా ఆశీర్వదిస్తూ ఉన్నాను నీ నామములో. ప్రతి మాట నీ బిడల పక్షముగా మీరే ఆమెనని ముద్రించమని, మీరు మాత్రము మహిమ పొందమని అయా, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని నిన్ను హెచ్చిస్తూ అయా, జరిగించిన యొక్క డివోషన్ అంతటిని బట్టి నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఘనపరుస్తూ, సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన నా దేవా, నీ ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ మనసారా దీవించబడి ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడై నీడగా నిలిచి ప్రభు జీవముతో మిమ్మల్ని నింపి జీవాధిపతితో కలిసి తన నిత్య రాజ్యములోనికి ప్రభువు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.